ఏమండి మా ఇంటికాడ వర్షం పడుతుంది. మీ ఇంటికాడ కూడా పడుతుందా వర్షం? చూడండి, గాలి వస్తుంది, వర్షం పడతా ఉంది. ఇప్పటికిప్పుడు మేఘాలు కమ్ముకొని వర్షం వస్తుందండి. ఇవాళ మనం ఇంటికాడే ఉన్నాం. మేము షాప్కి వెళ్ళలేదు. ఇవాళ ఆదివారం తీస్తున్న వ్లాగ్ ఇది. సాయంత్రం పూట ఇంకా మావారు పొద్దునుంచి పచ్చడేసుకొని తిన్నాము. సాయంత్రం మటన్ తీసుకొస్తారని చెప్పేసరికి ఇంకా ఆయన అనుకున్నదే తరువాయి వెళ్ళి తీసుకొచ్చినారు. ఇప్పుడు అంతలోకి వర్షం వచ్చేస్తుందండి. చూడండి, మేఘాలు కమ్ముకున్నాయా. ఇప్పటికిప్పుడు చల్లగాలితోటి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంత చల్లటి వర్షంలో మరి మనం ఏం తింటే బాగుంటుంది చెప్పండి? మటన్ ఉంటే చాలా బాగుంటుంది కదా. నేను మటన్ వండేస్తున్నాను. చూడండి ఎలా అయితే వండేస్తున్నానో. దీనిలోకి తెల్ల నువ్వులు, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, మొత్తం స్పైసెస్ మొత్తం కలిపి యాడ్ చేసి మిక్సీ పట్టేసి చక్కగా ఇంత పేస్ట్ అయితే వేస్తారనమాట. అల్లం పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరేం వండుకున్నారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఇంకా మీరు ఏ ఊరు నుంచి మా వీడియోస్ చూస్తున్నారో కాస్త చెప్పరు. ఎందుకంటే మా వీడియోస్ ఏ ఊర్ల వరకు వెళ్తున్నాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకని ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు దీనిలో వేసేస్తానండి. పొడి మసాలా కూడా మనం ముందు ఆల్రెడీ చేసి పెట్టాం కదా. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిద్దిలేండి పొడి మసాలా నేను ఎలా తయారు చేస్తాను అనేసి. కాస్త ధనియాలు, ఇంకా చెక్క, లవంగాలు, వెల్లుల్లిపాయలు, కొన్ని బియ్యం, ఇవన్నీ లైట్గా దోరగా వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకొని దానిలో కాస్త వెల్లుల్లిపాయ కూడా వేసి తిప్పేసి ఒక డబ్బాలో దాని స్మెల్ పోకుండా కొంచెం వేడి తగ్గిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేస్తాను. నెల రోజులున్న మనం ఏ కూర వండుకున్నా, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా, ఆ పొడి మసాలా అనేది అన్ని కూరలకి పనికి వస్తుందన్నమాట. ఒకేసారి నేను ఇలా అయితే ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను. చూడండి, ఇది 1/2 కేజీ కూర. అన్ని బౌన్సే ఉన్నాయి కదా. మా వారి ఫ్రెండ్ అంటండి, నేను తీసుకొస్తానని చెప్పి ఎప్పుడో మధ్యాహ్నం తీసుకొచ్చినాడు. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి నేను 4ంటికి అట్లా వండుతున్నాను అనమాట. పొద్దునుంచి మా బొడ్డోడు కూర వండలేదని వాడు అన్నం తినలేదు. పొద్దున టిఫిన్ చేసి మెల్లకుండా ఉన్నాడు. అందుకని సాయంత్రం ముందు అన్నం ఉడకంగానే మా బొడ్డోడికైతే ముందుగా అన్నం పెట్టేశాను అనమాట. మీరేం తిన్నారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. మీ పేరేంటి, మీ ఊరేంటి, అది కూడా చెప్పేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మన ఛానల్కి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్స్ని, మన వీడియోస్ని ఫాలో అవుతారని నేను ఆశిస్తూ, మా మటన్ కూర భోజనం ఎలా ఉందో, మా వీడియో ఎలా ఉందో చెప్పేసేయండి. లైక్ ఇచ్చారా? ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండోయ్.